సార్ కూటమి ప్రభుత్వం పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది సార్? నాకు పెద్ద గొప్పగా అనిపించలేదు. ఇంతకుముందు వైఎస్ఆర్లో అది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే కొంచెం పర్వాలేదు, బాగున్నట్టు అనిపించింది. ఇది ఏమి అందరికీ తీసేయడాలు తప్పితే ఏది పెన్షన్లు కానీ ఇవన్నీ తీసేయడాలు, చెప్పినటువంటి 6 చిట్కాలు కూడా చేస్తానని ఒకటి కూడా చేయలేదు ఇంతవరకు. కాబట్టి నమ్మకం పోయింది నాకు, నా మటసానికి. బటన్ నొక్కడం మూలన్న ముస్లిం కూడా బటన్ నొక్కుతుందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. బటన్ నొక్కి 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 అయిపోయింది. అందరూ బటన్లు నొక్కారు, చేతులు నొప్పులు పుట్టాయి కూడా. బటన్లు నొక్కారు, అందరూ చేతులు నొప్పులు పుట్టి గమ్ముకున్నారు, బటన్లు నొక్కడం మానేశారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటంటే? భవిష్యత్తు 100% గ్యారంటీగా వస్తుంది. గవర్నమెంట్ వచ్చినా వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తారు. వీళ్ళు ఇప్పుడు ఇది చూడండి, కూటమి ఇది నమ్మకం లేదు. ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వాడు రెడ్ బుక్ అని పెట్టుకున్నాడు, ఎవరు చంద్రబాబు నాయుడు కొడుకు. అది జరిగే పని కాదు. రెడ్ బుక్ పెట్టుకుని అందరినీ హింసిస్తున్నాడు, లేడీస్ని చేస్తున్నారు. కాబట్టి అది జరిగేది కాదు. కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుందమ్మా? కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు ఎంతో విలాసంగా జీవిస్తున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అంటే ప్రజలకి సేవ చేయడానికి వచ్చిన ప్రభుత్వం ఇది. ప్రజలకి అండదండగా ఉండే ప్రభుత్వం ఇది. జగన్మోహన్ రెడ్డి గతంలో ఇచ్చిన పథకాలేంటి? ప్రజలకి డబ్బులు ఇచ్చి లబ్ధి పొంది మబ్బులో పెట్టాడు. ప్రజలకి జీరో ఖజానా చేశాడు. నువ్వు జీరో ఖజానా చేసి నువ్వు ప్రజలకేదో సేవ చేశాను, ప్రజలకేదో డబ్బులు ఇచ్చానని చెప్తే అది జీరో ఖజానా చేసి ప్రజలకి ఇంకా రావాల్సిన లబ్ధి లేకుండా నువ్వు చేసేసావు. ఎందుకు? నువ్వు చేయుత ఇచ్చావు. ఏం సుఖం అది? 45 సంవత్సరాల వయసు వాళ్ళకి చేయుత ఇచ్చావు. ఏం సుఖం అది? పనికొచ్చే వాళ్ళకి, నిరుద్యోగ యువతలకి ఎవరికైనా ఉద్యోగం ఇచ్చావా? అసలు ఎవరికైనా నిరుద్యోగ యువతలకి అసలు ఎవరికైనా బాగు చేసావా? నువ్వు నెట్ సర్వీస్ వాళ్ళకి పొట్టగొట్టావు. నువ్వు ఎవరికి బాగు చేసావు? నువ్వు ఎవరికి బాగా చేయలేదు. నువ్వు డబ్బులు ఇచ్చి ప్రజలకి మబ్బులో పెట్టి ఆడవాళ్ళ దగ్గర లబ్ధి పొందాలనుకున్నా అదే ఆడవాళ్ళు నీకు ఓడించారు. నువ్వు మళ్ళీ వచ్చే ఆలోచన నీకైతే ఉంది కానీ ప్రజలకైతే లేదు నేను తెచ్చుకోవాలని. ఎందుకంటే ఇక్కడ మనకి విజయవాడ నగరానికి ఒక నగరమే చూసుకుంటే వరద వచ్చేసి ఎంత ఇబ్బంది పడితే ఫ్లడ్ వచ్చిన వాళ్ళకి అందరికీ అండగా నిలబడింది కూటమి ప్రభుత్వమే. ఇప్పుడు పథకాలు అనేవి ప్రజలకి ఉపాధి కల్పించేట్టుగా ఉండాలి కానీ డబ్బులు ఇస్తే ఎలాగూ? డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తారు, ఎక్కడి నుంచి తెస్తారు? పరిపాలన బాగుండాలంటే పని చేసేవాడికి పని కల్పించాలి, పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు కల్పించాలి. ఏంటి అవన్నీ చేసినప్పుడు నీకు అభివృద్ధి పథకంలో నడుస్తుంది. అంతేగాని మనం ఏదో బటన్లు నొక్కేసి ఎవరి డబ్బులు ఎవరికి ఇస్తారు? ఉచితంగా ఎక్కడి నుంచి వస్తాయి డబ్బు? కష్టపడితేనే డబ్బులు వస్తాయి. పని చేసేవాడు పని చూపించాలి, ఉద్యోగంలో ఉద్యోగం ఇవ్వాలి, పరిశ్రమలో అయితే పరిశ్రమలు పెట్టాలి. అంతేనా? కావాల్సింది అవి. అంతేగాని నువ్వు ఉచితంగా నేను బట్టలు నొక్కాను డబ్బులు ఇస్తానంటే అది కుదరదు. అది తెలివి తక్కువడు నమ్మే మాట. ఎవరి డబ్బులు ఎవరికి ఇస్తారు? ఏమండి, కాలేజీలు స్థాపించాలి, పరిశ్రమలు స్థాపించాలి. రాజధానిని మరి ఒక గాడిలో పెట్టాడు, రాజధానిని నాశనం చేశారు వచ్చేవాళ్ళు. ఇవాళ గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, సికింద్రాబాద్ అయ్యాయి చంద్రబాబు నాయుడు గారు ఉంటే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వెరీ గుడ్ పరిపాలన. డబ్బులు ఇచ్చి పరిపాలన చేయడం అనేది అది కరెక్ట్ కాదు. అన్ని బట్టి ఆయన రావటానికి ఉపయోగాలన్నీ చేశాడు. ఆయన ఉన్నప్పుడే ఏదన్నా మాకు జరిగేది. ఎవరు సంక్షేమ పథకాలు ఉన్నంత వరకు ప్రతి అదే పింఛన్ ఒకటి ఇస్తున్నారులే. ఇంకా ఇవన్నీ ఏంటి? నూనె ప్యాకెట్ ఆయన ఉన్నప్పుడు పెంచారన్నారు. ఆయన ఉన్నప్పుడే 130 ఉన్నది, ఇప్పుడు 146 రూపాయలు సన్ఫ్లవర్ ఆయిల్. ఈయన తగ్గించింది ఏంటి? 60 రూపాయలకు నేను కిలో కందిపప్పు ఇస్తానన్నాడు, 220. ఇంకేంటి ఆయన తగ్గించింది మాకు? ఏమి తగ్గించేది లేదు. వాళ్ళు రావటానికి నాటకాలు చేస్తున్నారు నాయన. రెండోది ఏమి లేదు. అన్ని మాటలు. రేపు ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు, మళ్ళీ పిల్లలకి తల్లికి వందనము, కొత్త రేషన్ కార్డులు అన్నారు. మరి ఆయనది మార్చేసి ఈయన ఎక్కాలని ఎన్ని చెప్తేనే కదా మళ్ళీ కార్డులు మారేది. ఇప్పుడు చేసిల్లా? ఇప్పుడు ఆయన ఎక్కి ఎన్ని సంవత్సరాలు? 6 నెలలు అయింది. 6 నెలలు అయింది ఆయన ఎక్కి. ఏంది జరిగింది మాకు చెప్పు? పెన్షన్ ఇంటికి పంపిస్తున్నాము, పెన్షన్ పంచాము. పింఛన్ పంపించారులే, పింఛన్ పంపిస్తున్నారు. ఇవన్నీ ఏం జరుగుతున్నాయి? ఏమీ జరగట్లా. ఆయన ఉన్నప్పుడే నయం.
మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి ప్రజల్లోకి వస్తా అంటున్నాడు, మరి ఎలా వస్తాడు. అంటారు? ఈసారి తన్నుకుంటా వస్తాడు. ఏంటమ్మా అంత నమ్మకం ఏంటి? అవును, మోసపోయి వేసాము అందరం కలిసి. ఆయనకు మోసం చేశారు, ఆయన సొమ్ము తిని ఆయనకే మోసం చేశారు నిజంగా. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాలు చూసి ఓట్లేదు అంతే, అంతవరకే ఆడవాళ్ళందరూ ఎగేసుకొని చేశారు. ఆయన ఏం చేశాడు, ఈ డోక్రా మహిళలు అన్ని చేశాడు. ఆయన ఏం చేస్తున్నాడు మాకు? ఆయన ఉన్నప్పుడే నయం అనిపిస్తుంది. ఆయన వచ్చి 6 నెలలు అయింది, మాకేది ఉపయోగం కనపడట్లా. పింఛన్ మాత్రం వస్తుందిలే, ఇంటికి 4 తెచ్చి ఇస్తుంది. ఇంకా మాకేమీ అవకాశం ఏం ఉచిత బస్సు అంటున్నారు కదా, ఎందుకు కొట్టుకొని సాగటానికే? నువ్వు ఎక్కువ నేను ఎక్కువ, నువ్వు ఎక్కువ నేను ఎక్కువ. ఈ కడుపు నిండట్లేదు. ఉచిత బస్సు మీద ఊరంతా తిరిగి వస్తామా ఏంటి నాయన? ఏదైనా తినేది పెట్టు, నువ్వు తింటారు. ఉచిత బస్సు మీద ఏమి ఊరేగింపు చేస్తాము, వద్దేస్తాము. మరి కొంతమంది మహిళలు మాకు ఉచితంగా ఊర్లు తిరిగేస్తాము. ఎందుకు పనికిరాని వాళ్ళందరూ తిరుగుతారు, కష్టపడేటోళ్ళు ఎవరు తిరగరు. ఇల్లు చేసుకొని కడుపు నిండించుకుంటారా, బస్సులు తిరుగుతారా? ఉన్నారు కదా ఇప్పుడు ఆడోళ్ళు బాగా దిగమీరి ఉన్నారు. ఈయన మాటలు నమ్మి ఆయన మోసం చేశారు. ఎవరిని? జగన్మోహన్ రెడ్డికి మోసం చేశారు అందరు కలిసి. అంటే వైసీపీ మీద వ్యతిరేకత వల్లే మాకు పట్టం కట్టారు అంటున్నారు కదా. లేదు, ఆయన ఏమి ఒకటే మాట అన్నాడు, నేను వస్తాను, అక్కదెల్లెలు ఉన్నారన్నారు. అక్కదెల్లెలందరూ నోట్లో రాయేశారు ఆయన. అది పరిపాలన విధానం అనేది చంద్రబాబు నాయుడుకి ఓట్లు వేసాము మేము, తెలుగుదేశమేను. అట్లయితే నా పరిపాలన ఏం జరగట్లేదు, ప్రజెంట్ అభివృద్ధి పథంలో ఏమి నడవట్లేదు నాకు తెలిసి అయితే. అది చంద్రబాబు నాయుడు పరిపాలన అభివృద్ధి పథంలో స్పీడప్గా ఏం జరగట్లేదు, అనుకున్నంత శరవేగంగా ఏం జరగట్లేదు భయ్యా. అది ఇంకేంటి చెప్పండి. పథకాలు వచ్చేటప్పటికి ఈ వృద్ధాప్య పెన్షన్లు ఇవన్నీ పెట్టి కోట్లు జనాలకు పంచడం తప్పితే శూన్యం నాకు తెలిసి. వృద్ధాప్య పెన్షన్లు అభివృద్ధి పథంలో నడిపి ఇండస్ట్రీస్ తీసుకొచ్చి పరిశ్రమలో అభివృద్ధి తెచ్చి నిరుద్యోగ వృత్తి కల్పిస్తే జనాలు ఒక అన్ఎడ్యుకేటెడ్ ఉంటే వాళ్ళు ఏదైనా జాబ్ చేసుకుంటాక ఆస్కారం ఉండిద్ది. చెప్పండి అంట. మరి ఇప్పుడు మనకి అమరావతి కూడా డెవలప్మెంట్ పూర్తి చేస్తామంటున్నారు. కనుక అమరావతి కనుక పూర్తి అయితే యువతకు కానివ్వండి, పబ్లిక్ కానివ్వండి ఎలా ఉండబోతుంది? అమరావతి పూర్తి కనుక అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కన్నా కూడా డబ్బు వాళ్ళ పొలాలు సైట్లు ఉన్న వాళ్ళకే బాగుంది. మధ్యతరగతి వాళ్ళకి మైనస్ గానే ఉంటుంది. మధ్యతరగతి వాళ్ళకి మైనస్ గానే ఉంటుంది. పూర్ ఫ్యామిలీస్ డెవలప్ అయ్యింది ఏంటంటే, డెవలప్ చేస్తే ఉన్నవాళ్ళకి అభివృద్ధి అనేది నడుస్తుంది. పొలాల రేట్లు అవి పెరుగుతున్నాయి కాబట్టి. అది లేని వాళ్ళకి అయితే నాకు తెలిసి శూన్యం. మధ్యతరగతి వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉండిద్ది. చంద్రబాబు నాయుడు గారు అన్నారు పెద్ద పని కాదు, అని చెప్పేసి. ఇప్పుడు దీనికి వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, అప్పుడు అన్నారు కదా, ఇప్పుడు మీరు బటన్ ఎందుకు నొక్కట్లేదు అని చెప్పేసి వైసీపీ నాయకులు అంటున్నమాట. మీరేమంటారు పబ్లిక్? బటన్ నొక్కేదేముంది భయ్య దానికి. ఇప్పుడు ఒక్కొక్క గవర్నమెంట్ ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటారు. అభివృద్ధి పథంలో నడపాలి కదా వీళ్ళైనా వాళ్ళైనా ఎవరైనా సరే. ఇప్పుడు వైసీపీ ఉంది, జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అన్నాడు. అమ్మఒడి పథకం అనేది అమలు చేశాడు, అది ఇచ్చాడు. అమ్మఒడి ఇచ్చాడు. అమ్మఒడి అనే దానికన్నా కూడా రోడ్లు మరమ్మతులు కానీ వీటికి బాగా కేటాయించినట్టయితే బాగుండేది కదా. 5 ఏళ్ళు వచ్చి కూడా రోడ్లు మరమ్మతులు చేయలేదు కదా జగన్మోహన్ రెడ్డి కూడా. అది నేను అనేది. పథకాలు వస్తున్నాయా, రావట్లేదా, ఏంటి పరిస్థితి? పథకాలు ఏం తెలియదు. తల్లికి వందనం అన్నారు, గ్యాస్ బండ్లు అన్నారు, ఏవి రాలేదుగా. కొంతమందికి వస్తానే కొంతమంది రాలేదు. మరి ఇప్పుడు గతంలో ఎలా ఉండేది అంటారు? గతంలో ఉండేది అన్నీ అమలు జరిపాడు ఆయన చేసేది. ఇవి వచ్చాక మరి అన్ని ఏది లేదు. ఫ్రీ బస్సులైనా ఫ్రీ లేదు, అమ్మఒడి లేదు, రైతు భరోసా లేదు. మరి అంటే ఈ పథకాలు అమలు చేయాలంటే ఖజానా చూస్తేనేమో ఖాళీగా ఉంది, కొంచెం రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలంటున్నారు కదా సీఎం గారు కూడా. మీరేమంటారు? బడ్జెట్ డౌన్లో ఉంది, క్యాష్ లేదు, ఏదో చెప్తాను చంద్రబాబు గారు. మరి అది సర్దుకునే వరకు మరి ఇంకా అలాగే ఉంటుంది 1 సంవత్సరం వరకు. అది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తా అంటున్నాడు. మరి ఆమె ప్రభుత్వ అధికారంలోకి వస్తే మేము అన్ని పథకాలు వేసేవాళ్ళం అంటున్నారు. మరి వాళ్ళు మీరేమంటారు? ఏమంటారంటే ఆయన ఉన్న అమల్లో అన్ని అమలు ఇచ్చేదంతా అమలు జరిపారు. మరి చెప్పేది ఏది చేయలేదు.